Welcome to Nenona Technology. IP cameras 4MP installation with configuration. మనం ఇన్స్టాల్ చేస్తున్నాము 2 NVR 16 ఒకటి, ఇది వచ్చి 8 ఛానల్, ఇది 16 అండి. 8 ఛానల్ 16 Lumex కెమెరాస్ 4MP, కాబట్టి POI స్విచ్ 2, నార్మల్ POI స్విచ్ 1. ఈ స్విచ్లో గిగాబైట్కి నార్మల్ POI స్విచ్కి తేడా ఏందో నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి మా వాళ్ళు కేబులింగ్ స్టార్ట్ చేశారండి. 1 కేబుల్ నుంచి 2 కెమెరాలు కనెక్ట్ చేయడం ఎలాగనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాం. ఒక Cat 6 నుంచి 2 జాకులు పెట్టి 2 కెమెరాలు ఒకేసారి ఆన్ చేయొచ్చు. దానికి స్ప్లిట్టర్స్ కనెక్టర్స్ కూడా ఉంటాయి, కానీ వితౌట్ స్ప్లిట్టర్ కనెక్టర్స్ ద్వారా మీకు ఇది ఈజీగా చూపిస్తా. ఇలా అండి, 2 కలర్ కోడ్స్. Cat 6లో 4 pairs ఉంటాయి కదా, 2 pairs ఒకదానికి, 2 pairs ఇంకొక కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కెమెరాలు ఇన్స్టాలేషన్ 10 కెమెరాలు అయిపోయినాయండి. కాన్ఫిగరేషన్ నేను కొంచెం హడావుడిలో చేసేసాను. 8 కెమెరాస్ అయితే 10 కెమెరాస్ అయిపోయినాయి. ఇంకా 2 కెమెరాలు ఉన్నాయండి. ఆ 2 కెమెరాలు మీకు నేను ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తా. కేబులింగ్ స్టార్ట్ చేసినానండి. ఈ 2 కెమెరాలు ఇప్పుడు నేను మీకు జాకులు ఎలా కొట్టాలి, కలర్ కోడింగ్ గురించి మీకు చెప్తా. ఇది వచ్చేసి ఆరెంజ్ వైట్, గ్రీన్ వైట్ 1 2 3 6 అండి కోడ్ నెంబర్. 1 2 3 6 ప్లస్ బ్రౌన్ వైట్ వచ్చేసి ఆరెంజ్ వైట్ అండి. బ్లూ వైట్ వచ్చి గ్రీన్ వైట్ అండి. మనం అది కూడా 1 2 3 6 1 2 3 6 సేమ్. కెమెరాలో ఒక స్తంభానికి 2 కెమెరాలు పెట్టాం, ఒక కేబుల్ అయితే వేసాం. ఇదంతా పార్క్ అండి. పార్క్ ప్లస్ లేక్ వ్యూ కోసం. ఏదైనా మా టెక్నీషియన్ అండి, హెల్పింగ్ బాగా చేస్తాడు, వర్క్ చాలా ఫాస్ట్ చేస్తాడు. కెమెరా అతనే ఫిట్ చేసింది పైన, నేను జస్ట్ జాకులు కొట్టి ఆన్ చేద్దామని ఇలా జాకులు కొట్టేసినా అండి. లాక్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి, POI లాక్స్. ఎందుకంటే వాన పడ్డప్పుడు వర్షాకాలం వాటర్ పోయి POI పవర్ ఉంటుంది కాబట్టి కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కెమెరాలు. ప్రతిసారి జాకులు మార్చుకోలేం కదా, ఈ లాక్ పెట్టుకుని కొంచెం కవర్ కానీ ఎక్కువ కాలం ఉంటుందండి. కెమెరాలు అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి, పైన అయిపోయింది. దిగేస్తున్నా, మా టెక్నీషియన్ నాకు సహాయం చేస్తున్నారు. వచ్చేసానండి. కెమెరా కేబుల్స్ జాక్స్ పెట్టేసా, కేబుల్ క్లింపింగ్ కొట్టేసి కెమెరాలు అయితే ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తా. ఇదందు 2 కలిపేసి మొత్తం ఇక్కడ 12 కెమెరాలు ఇన్స్టాల్ చేసినాం. 12 కెమెరాలు, ప్రతి పోల్కి 2 కెమెరాలు చొప్పున. ఇదే మనకు కనిపిస్తుంది కదండి, ఎంట్రన్స్లోనే ఉన్న పోల్కి 2 కెమెరాలు, ఒకటి ఎంట్రన్స్కి, ఒకటి లేక్ రైట్ సైడ్కి అండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయిందంటే 2 కెమెరాలు మీకు ఇప్పుడు లైవ్ చేసి చూపిస్తా. ఐపీలు ఎలా చేంజ్ చేసుకోవాలనేది కొంచెం జాగ్రత్తగా. కొత్త వాళ్ళు అయితే ఐపీల గురించి తెలుసుకోవాలనుకుంటే సెర్చ్ చేసిన 2 కెమెరాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు మనం సేమ్ పాస్వర్డ్ NVR పాస్వర్డ్, మెయిల్ ID 2 ఒకటే పెట్టేస్తే నెక్స్ట్ 3 ఐపీఎల్ మిగతా ఐపీఎల్ ఒకే సీక్వెన్స్లో కావాలి కాబట్టి 109 to 110 2 వస్తాయండి. సక్సెస్ అయిపోయినండి. ఐపీఎల్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే కొట్టేస్తే మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటూ మార్క్ పోయి నెక్స్ట్ గ్రీన్ మార్క్ వస్తుంది, వీడియో సింబల్ టిక్ మార్క్. ఇప్పుడు 110 111 111 వచ్చేసినాయి. కెమెరాలు కూడా యాడ్ అయిపోయినాయండి. మొత్తం టోటల్ 12 కెమెరాలు. ఇవి 2 అండి, 11 and 12. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన యాంగిల్ కూడా కరెక్ట్గా పెట్టానండి. ఓకే, వ్యూ మాత్రం చాలా బాగుందండి, పార్క్ అండ్ లేక్. ఈ కెమెరాలని నేనేనండి ఇన్స్టాల్ చేసింది. జస్ట్ నేను కేబులింగ్ జాక్స్ కొట్టేసి కెమెరాలు రెడీ చేసిస్తే మా టెక్నీషియన్లు పైన పెట్టేశారు. పోల్స్కి నియర్లీ పోల్ వచ్చేసి 20 feet వరకు హైట్ ఉందండి. కాన్ఫిగరేషన్ చేసిన మా వాళ్ళందరూ వచ్చి కనిపిస్తున్నారు కదండి, వాళ్ళు వచ్చేసి చెక్ చేసుకుంటున్నారు కెమెరాలు అన్నీ వచ్చినాయో లేదా అనేది. ఒకసారి రిజల్యూషన్ చేంజ్ చేద్దామని రిజల్యూషన్ చేంజ్ చేసినా కొంచెం క్వాలిటీ పెరిగిద్దండి. 1080 to 1224 రిజల్యూషన్ వస్తుంది కాబట్టి. ఇది వచ్చేసి ఇంకొక NVR అండి. ఇప్పుడు ప్రజెంట్ ఇందాక వచ్చేసి 4 ఛానల్స్, 16 ఛానల్లో 12 కెమెరాస్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి 8 ఛానల్లో 4 కెమెరాస్ అండి. అడ్మిన్ పాస్వర్డ్ ఇచ్చేయండి. రిలీజియన్ దాకా ఇండియన్
పెట్టుకోవాలి. తర్వాత అడ్మిన్ పాస్వర్డ్ admin 123 admin @123 సారీ @123. ఎందుకంటే ఐపీ కెమెరాకి కంపల్సరీ పెట్టాలండి. అన్లాక్ అయితే అవసరం లేదు. admin 123 పెడితే చాలు. ప్యాటర్న్ వచ్చేసి నేను కామన్గా వచ్చేసి ఎల్లే పెడతాను. అంటే ఎక్కడైనా ఎల్లే పెడతా, ఎవరైనా ఎల్లే పెడతారు. ఇదిగా కామన్గా ఇది ఆపేసుకోవడం బెటర్ అండి. టిక్ మార్క్ తీసేయాలి. స్టార్ట్అప్ టిక్ మార్క్ తీసేస్తే నెక్స్ట్ కొట్టేయాలి. లేదంటే టిక్ మార్కింగ్ పెట్టమంటే మనకి నెక్స్ట్ టైం రీస్టార్ట్ అయినప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్అప్ అడిగిద్ది. ఐపీలోకి ఒకసారి జంప్ అయిపోతాయి. ఓకేనండి. కాన్ఫిగరేషన్లో మనకి టైము డేటు అంతా ఓకే అని చెక్ చేసుకోవాలండి. ఇది ఎన్టీపీ మాత్రం ఆన్లో పెట్టుకొని నెట్వర్కింగ్ ఉంటే మనం టైం సెట్ చేసుకోవాల్సిన లేదు. ఎన్టీపీ ఆన్ చేసుకొని మాన్యువల్ అప్డేట్ కొట్టేసి అప్లై కొట్టినామంటే మనకి డే టు టైం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేట్ టైం వచ్చేస్తుంది. ఆటోమేటిక్ నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అండి. ఎన్టీపీ అంటే టైం కొంచెం ఇప్పుడు నెట్వర్క్ పెట్టలేదు కాబట్టి నేను టైం అనేది మాన్యువల్గా పెడుతున్నా. నెక్స్ట్ హాలిడే మనం అవసరం లేదండి. ఐపీ ఇంటర్నెట్ లేదు కాబట్టి అవసరం లేదు. డిఎస్సిపి స్టాటిక్ ఏదైనా ఒకటే. కెమెరాలు అయితే నేను ఇంకా ఇక్కడ 4 కెమెరాలు వాళ్ళు కేబులింగ్ అయితే చేశారు. నేను వెళ్ళి కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఫిక్సింగ్ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ మీకు కాన్ఫిగరేషన్ చూపిస్తా. ఆడ ఐపీలో ఏం ఐపీలు రావండి, ఎందుకంటే ఓన్లీ కేబులింగ్ మాత్రమైంది. నేను నెక్స్ట్ జాక్లు కొట్టాలి. జాక్స్ కెమెరాస్ అని ఫిక్స్ చేసి వచ్చి మీకు చూపించాలనుకుంటున్నా. చాలా ఈజీ అండి ఐపీ కెమెరాలు. కొంతమంది చాలా భయపడతారు ఐపీ కెమెరా అంటే. ఒకవేళ ఐపీ ఒక కెమెరా కట్ చేసిన ఇంకొక కెమెరా ఒక్క ఐపీ చేంజ్ అయినా మిగతా అన్నీ చేంజ్ అవుతాయని అంటే మొదట్లో అలానే అనిపిస్తుంది. నాకు కూడా మొదట్లో అలానే అనిపించేది. కానీ నేను నేర్చుకోగా కొంచెం నాలెడ్జ్ అనేది వచ్చింది ఐపీ కెమెరా. ఐపీ అనే కదా ఏ కెమెరా అయినా సరే స్టార్టింగ్ ఏ వర్క్ అయినా స్టార్టింగ్ అనేది కొంచెం భయంగా ఉంటుంది. మనం నేర్చుకునే కొద్దీ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ లేని వర్క్ నువ్వు నేర్చుకునే మనం నీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదండి. ఇంట్రెస్ట్ ఉంటేనే ఎక్కడైనా వర్క్లో మనం ఇంప్రూవ్ అవుతాం. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వర్క్ నేర్చుకున్నా. చేరిన వర్క్లో స్టార్ట్ అయిన 1 మంత్లో నేను అన్ని కెమెరాలు ఐపీ కెమెరాలు అన్లేక కెమెరాలు అయితే ఫుల్లీ నేర్చుకున్నా. 1 మంత్, కొంతమంది 1 ఇయర్ అంటారు, 2 ఇయర్స్ అంటారు. అయిపోయిందండి. కెమెరాలు అయితే ఇన్స్టాల్ చేసి రౌడీగా వచ్చేసిన. ఫుల్ ఎండ అండి బయట, మామూలుగా ఎండలేదు, సమ్మర్ కదా. వచ్చిన ఆన్ చేసిన ప్యాటర్న్ ఎలా వచ్చింది. అదే లాక్ ఓపెన్ చేసుకొని మనం కెమెరాస్లోకి వెళ్ళి యాడ్ ఐపీలోకి వెళ్ళి డివైస్ సెర్చ్ కొట్టాలి. సెర్చ్ డివైస్లో కొడితే మనకి నేను ఇన్స్టాల్ చేసిన 4 కెమెరాలు వచ్చినాయి. డిఫాల్ట్గా ఐపీ వచ్చేసి 250 ఉంటుంది. ఇంటూ మార్క్ చూపిస్తుంది. ఇంటూ మార్క్ ఉంటే యాక్టివేట్ కానట్టు. ఇప్పుడు మనం వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఇంటూ మార్క్ సెలెక్ట్ చేసుకొని అన్ని కెమెరాలు సెలెక్ట్ చేసుకొని యూటిలైజేషన్ చేసుకోవాలండి. లోకల్ పాస్వర్డ్, మెయిల్ ఐడి కొట్టేసి నెక్స్ట్ కొట్టేసి మనం ఏ ఐపీ అయితే ఇవ్వాలనుకుంటున్నామో కెమెరా స్టార్టింగ్ ఐపీ ఒకటి ఇస్తే మిగతా అన్ని సీక్వెన్స్ తీసుకుంటుంది. నేను వచ్చేసి 210 పెట్టానండి. కెమెరా ఓకే చేసుకొని నెక్స్ట్ కొట్టేసి మనకి కొంచెం ప్రాసెస్ అవుతుందండి. కెమెరాలు ఐపీ తీసుకోవాలి కదా, 4 ఐపీలు మార్చుకోవాలి, పాస్వర్డ్ తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మొదట్లో నేను చాలా భయపడ్డానండి ఐపీ కెమెరాలు అంటే. అమ్మ కెమెరా ఎందుకంటే ఒకసారి జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ రెండోసారి ఐపీ కెమెరాలకు వెళ్ళినప్పుడు చూడండి మనకి టిక్ మార్క్ ఇంటూ పోయి టిక్ మార్క్ వచ్చింది. ఓకే, మనకి సక్సెస్ అయినాయి. చూడండి 210, 211, 212, 210. ఓకే, ఈజీ అయిపోయిందండి. సెలెక్ట్ చేసుకుని యాడ్ కొట్టేస్తే కింద రెడ్ మార్క్ వచ్చింది కదా, రెడ్ మార్క్ పోయి గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది. లైవ్లోకి వెళ్ళిపోయి 4 కెమెరాతో 1:4 4 కెమెరాలు వచ్చేసినాయి. అదే కెమెరాలో మనకి యాంగిల్ అనేది సరిగ్గా హడావుడిలో పెట్టలేదు. నేనైతే నాకు అనిపించినట్టు పెట్టా, కానీ కస్టమర్కి కావాల్సినట్టు పెట్టాలి కాబట్టి యాంగిల్ పెట్టాలి. 4 MP కెమెరాస్ ఇవ్వండి కనిపిస్తుంది. కెమెరాలు అయితే బాగా క్వాలిటీ అయితే బాగున్నాయండి. క్లారిటీ లూమాక్స్ కదా, నైట్ విజన్, నైట్ టైం లైట్ వస్తుంది. చూడండి ఐపీఎస్ డిస్ప్లే చాలా బాగుంది. జిబ్రానిక్. ఇప్పుడు కెమెరాల యాంగిల్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. టీం వెళ్ళింది, నేను ఇక్కడే ఉండి
ఫోన్లో వాళ్ళకి చెప్పాలి. కస్టమర్ నాకు చెప్తే నేను కస్టమర్ రిక్వైర్ని బట్టి నేను యాంగిల్ అలా చెప్తే వాళ్ళు మార్చుకుంటే అంతా మీకు తెలిసింది అనుకుంటా. కాకపోతే కొంచెం జాగ్రత్త చేసుకోవాలంటే నిచ్చెనెక్కి ల్యాడర్ ఎక్కి పైన నుంచి మనం స్క్రూ డ్రైవర్ తోటి స్క్రూస్ లూజ్ చేసుకోవడం అది ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవడం బెటర్. సేఫ్టీ అనేది ముఖ్యం మనకి, ఎందుకంటే వర్క్ ఇది కాబట్టి ఇంకొక వర్క్ చేసుకోవచ్చు, కానీ మన సేఫ్టీ మనకి ఏమన్నా అయితే ఇంట్లో వాళ్ళకి బాధపడతారు కదా. చేస్తున్నారండి కెమెరా యాంగిల్ అడ్జస్ట్మెంట్. ఇది వచ్చి సింగిల్ కేబుల్తో వెళ్ళిపోయిందండి కెమెరా. సింగిల్ కేబుల్ మీద దీన్ని రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి 4 కెమెరాలలో మనకి ఒక కెమెరా సింగిల్ కెమెరాలు ఒకే కేబుల్తో 2 కెమెరాలు ఉన్నదండి. మిగతా ఈ 2 విడివిడిగా దేనికి, ఎందుకంటే అవి వేరు వేరు ప్లేస్లలో ఉన్నాయి కాబట్టి వాటిని మార్చలేము మనం కెమెరా కేబుల్స్. దానికి సింగిల్ కేబుల్ వెళ్తుంది, సింగిల్ జాక్. ఇప్పుడు సింగిల్ కేబుల్ తోటి డ్యూయల్ జాక్ తోటి 12 కెమెరాస్ ఒకేసారి ఎట్ ఏ టైం ఆన్ అవుతాయి. ఇది చాలా బెటర్ అండి, ఎందుకంటే కేబుల్ అనేది మనకి తగ్గిద్ది. 2 కెమెరాలకు ఒకే కేబుల్తో అంటే మనకి ఒక 20 మీటర్ల కేబుల్ ఉన్న 40 మీటర్ల ఒకే 20 మీటర్లతో అయిపోద్ది కదా. కస్టమర్లకి కొంతమందికి టిప్స్ చెప్పరు, ఎందుకంటే మన కేబుల్లో పర్చేస్ చేస్తాం, కేబుల్ మిగిలింది ఏం చేయలేము కదా అనేసి చేస్తారండి. నేను అలా కస్టమర్లకు అయితే చెప్పలేనండి, ఎందుకంటే వాళ్ళదైనా సొమ్ము మనదైనా సొమ్మే. వాళ్ళు దొంగ డబ్బు దాచుకొని మనకి ఏమైనా చెప్పినా, మనకి ఏమన్నా లీడ్స్ ఎలాంటి ఇచ్చినా మనం వాటి గురించి ఆలోచన, మనకు కావాల్సిందే నిజాయితీ అండి. అదిగోండి మా టీం నిచ్చెన తీసుకొని వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 1-2 కెమెరాస్ కట్టుకు వస్తున్నారు. అవి 2 వచ్చేసి ఒకే కేబుల్తో వచ్చిందండి. మా టెక్నీషియన్ ఈ కెమెరాని యాంగిల్ అడ్జస్ట్ చేయమంటే ఆపోజిట్ కెమెరానే యాంగిల్ అడ్జస్ట్ చేయడం, ఎందుకంటే 2 కెమెరాలు ఒకేసారి ఉన్నాయి కాబట్టి అతనికి కొత్త కాబట్టి కొంచెం ఏ కెమెరా ఎలా చేయి చూపించాలి ఫస్ట్, ఈ కెమెరాని కానీ అతను ఈ కెమెరా అనట్లేదు. చూడండి, ఈ కెమెరా అనట్లేదు, పక్క కెమెరా ఉంది, దాని పక్కనే ఉంటుంది. అది కూడా అదే పోల్ కాబట్టి సేమ్ పోల్కే తన కన్ఫ్యూజన్లో బాగా యాంగిల్ ఉన్నదాన్ని దానికి వెళ్ళిచ్చాడు సెకండ్ కెమెరాని. ఓకే, పర్లేదు, కొత్త కాబట్టి మనం కోపపడకూడదు, తను చెప్పే రీతిలో చెప్తే చాలు. మళ్ళీ సేమ్ యథావిధిగా అదే యాంగిల్లో పెట్టిండో ఈ కెమెరాకి చేయి చూపిస్తాడు. ఇప్పుడు ఈ కెమెరాని ఇలా చేయి చూపించి ఎప్పుడైనా ఒక పద్ధతిగా చేసుకోవడం చాలా మంచిదండి. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు. ప్రతి కెమెరా వర్క్లో కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఒకవేళ ఇన్స్టాలేషన్స్ ఏమైనా కావాలంటే హైదరాబాద్ పరిధిలో, హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడైనా సరే కింద నా లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, కెమెరాలు అంతా యాంగిల్ కనిపిస్తుంది, బాగున్నది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. హీరో మ్యాక్స్ CP+ కదా, మంచి బ్రాండ్. హెక్సిజన్, CP+, దావా. ఇంకా కొన్ని కెమెరాలు IP కెమెరాలలో చాలా డౌట్స్ ఉంటాయండి. ANVIF కెమెరాస్ మనం IP అనేది కాన్ఫిగర్ అవ్వదు, అవి ఎలా చేసుకోవాలనేది కూడా నేను వేరే వీడియోలో చెప్తా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా టెక్నీషియన్ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం ఒక లైక్ వేయండి. ఎండ అయిపోయింది, ఈవినింగ్ 5:20 అయిందండి. మండే మొత్తం మీద మేము 16 కెమెరాస్ ఇన్స్టాల్ చేసినాం. 2 NVRs, 2 sides, 12 కెమెరాస్ వన్ సైడ్, 4 కెమెరాస్ వన్ సైడ్. మా టెక్నీషియన్ కూడా కొంచెం బాగానే కష్టపడ్డారు, ముగ్గురం. అంటే ఓపెన్ కేబులింగ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. ఇది ఎంట్రన్స్ అండి పార్క్కి. కస్టమర్ ఎట్లా పెట్టమంటే అట్లా పెట్టాలి, ఎందుకంటే కస్టమర్ పెట్టించుకుంటుంది వాళ్ళకి సేఫ్టీ కోసం. మనం ఇష్టం పెట్టి ఏం కాదులే వాళ్ళే చూసుకుంటారులే అనుకోకూడదండి. ఎందుకంటే మనం టెక్నీషియన్, మనం తప్ప అది ఏం ఎవరు చేయలేరని వాళ్ళు అనుకుంటారు, కానీ వర్క్ ఎవరన్నా చేయగలరు.
నేను చేసే చిన్న వీడియోలో కొన్ని అక్కడక్కడ తప్పులు ఏమన్నా చేస్తే కొంచెం చూసిన కామెంట్లో పెడితే నేను సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటూ నేను రికార్డ్ చేస్తుంటా కాబట్టి కొన్ని మర్చిపోతుంటాను. Thank you for ఇవాళ watching. కాంట్రిబ్యూషన్ Support me, friends. Love you.